సినిమా ఇండస్ట్రీ, మీడియా ఒకే ప్లాట్‌ఫామ్ మీద ఉంటాయి కదా! అసలు ఎలా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీరు? సినిమా వరకు. సినిమా వరకు ఐ విల్ టెల్ యూ వాట్ అండి, ఇట్స్ అ వెరీ ఎస్పెషల్లీ సినిమా అన్నది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఇట్స్ నాట్ అన్ ఇండస్ట్రీ వేర్ మీరేదో చేసేస్తున్నారు తప్పు, మేము అర్జెంట్గా ఇన్ఫార్మ్ చేస్తాం పబ్లిక్కి కాదు కదా. ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అండ్ మీరు మీరు మేము కలిసి ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందించాలి ఆడియన్స్కి. ఎందుకంటే అది మా రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతుంది, మీరే అనొచ్చు, మీరు అనొచ్చు, మీరు డైల్యూట్ చేయకుండా ఉంటే చాలు. అదేనా ఇట్స్ వెరీ అండ్ ఇట్స్ సచ్ అండ్ మీ క్రిటిసిజం కానీ, మీకు సినిమా చూసి నచ్చిందా లేదా కానీ, ఓర్ ఒక సినిమాలో ఏ ఏ క్రాఫ్ట్లు ఎలా పనిచేసినాయి అని కానీ, లేదంటే మేము మంచుకుంటున్న ఇలాంటి న్యూస్లు కానీ షేర్ ఇవన్నీ ఓకే. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో మీడియా పనిచేయకూడదని వాట్ ఐ జెన్యూన్లీ బిలీవ్. అంటే ఏది ఎలా హౌ డు వి మేక్ ఇట్ కాంట్రవర్షియల్ ఆర్ హౌ డు వి మేక్ ఇట్ సౌండ్ నెగిటివ్, బికాస్ నెగిటివ్ గెట్స్ అ లాట్ మోర్ అటెన్షన్. చిన్న చిన్న ఇదేంటి మీ సినిమాలో ఇది ఉంది, మీరు ప్రేక్షకుల మీద రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ పడదా అని అంటారు కదా ఇమీడియట్గా. మరి మీరు పెట్టే ప్రతి హెడ్డింగ్ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ పడదా అండ్ నెగిటివ్ వే పెడితే బాగుంటుంది అన్నది ఇట్స్ అ కాన్వర్జేషన్. అదే నేనేమి ఇలాగే ఉండాలి అని అనట్లేదు. ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ అ రీచ్ ఓన్లీ ఇన్ సమ్ వే, బట్ దాంట్లో కొంచెం ఇది ఓకే, ఇది నాట్ ఓకే అని మనం ఒక చిన్న గీత గీసుకోగలిగితే ఇంకా ఇంకా ఎఫెక్టివ్గా ఉంటాం. ఎందుకంటే మనకి సినిమాలు బాగా ఉండి ఆ ఎంగేజ్మెంట్ బాగుండి ఆడియన్స్లో ఎక్సైట్మెంట్ ఉన్నప్పుడే కదా మీరైనా నేనైనా ఎవరైనా సరే వీ కెన్ ఆల్ డూ వాట్ వీ వాంట్ టు డూ. అబ్సల్యూట్లీ ఓపెన్ టు క్రిటిసిజం అండి, యూ కెన్ గో ఆల్ అవుట్. బట్ ఆల్మోస్ట్ ఫ్యాన్ వార్స్ లాగా నంబర్స్ అని ఇదని బ్యాడ్ హెడ్డింగ్స్ అని ఏదైనా నెగిటివ్ ట్రాక్షన్ అని అలా మాట్లాడితే దాన్ని సమ్టైమ్స్ అనిపిస్తుంది అబ్బా ఎందుకు అని. బట్ నాట్ దట్ ఐ హ్యావ్ అ సొల్యూషన్.